సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో బాసరకు చేరుకున్నారు. జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పిప్పిరికి చేరుకోనున్నారు. పిప్పిరిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు పిప్పిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం రేవంత్ హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో బాసరకు చేరుకున్నారు. జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పిప్పిరికి చేరుకున్నారు. పిప్పిరిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక మధ్యాహ్నం 2:30 గంటలకు పిప్పిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం రేవంత్ హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా రవి అందిస్తారు. రవి, గుడ్ ఆఫ్టర్నూన్. ఆదిలాబాద్ జిల్లాలో నేనైతే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. ప్రస్తుతానికైతే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి బాసరకైతే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. వారితో పాటు మంత్రులు కూడా చేరుకున్నారు. బాసర ఆలయంలో సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వారి మన్మడికి అక్షరాభ్యాసం కూడా చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. అనంతరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపనలు చేస్తారు. దాని అనంతరం బాసర భద్రాచలం వరకు రానున్న పుష్కరాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లపై సంబంధించిన కూడా కార్యక్రమాలకు సంబంధించిన పూజలు కూడా చేస్తారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లాలోని భద్రాచలం గ్రామంలో జరిగే మహాసభలో పాల్గొంటారు. అక్కడి నుంచి కొన్ని జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత 3 రోజుల నుంచి ఆ జిల్లాకు చెందిన అధికారులు అయితే ఈ సీఎం టూర్కు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేశారు. ప్రత్యేక పోలీస్ బందోబస్తు పూర్తి నిఘాలో ఆదిలాబాద్ జిల్లా ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవి. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో బాసరకు చేరుకున్నారు. జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పిప్పిరికి చేరుకోనున్నారు. పిప్పిరిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు పిప్పిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం రేవంత్ హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.